మీకు సహనం మరియు ఆలోచన శక్తి ఉంటే సమస్య ఎంత పెద్దదైనా అది పరిష్కారం అవుతుంది. అడ్డదారుల్లో త్వరగా గమ్యం చేరవచ్చు, కానీ అనుభవాన్నివ్వవు. అనుభవం లేని ప్రయాణం విజయాన్నివ్వదు. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బుంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. నీ సమస్య ఏదైనా పరిష్కారం నువ్వే వెతుకు. ఇతరులపై ఆధారపడ్డావంటే నీ స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిసవు అయినట్లే. బ్రతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణ మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగానే మిగులుతావు. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. కోపం వచ్చినప్పుడు మౌనం మరియు సమస్య వచ్చినప్పుడు చిరునవ్వు అత్యంత శక్తివంతమైనవి. కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవటం, అతి తేలికైన పని ఇతరులకు సలహాలు ఇవ్వటం. ఎంత పంచినా తరగని ఆస్తులు రెండు. మొదటిది స్వచ్ఛమైన చిరునవ్వు, మరొకటి ఆత్మీయత. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు శాశ్వతమా? జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవలసిన పుస్తకం. ఇతరుల కంటే ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది కాదు ముఖ్యం, ఉన్నంతలో ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నది ముఖ్యం. కాలం వేగం ముందు జీవితం చాలా చిన్నది. చిన్న చిన్న విషయాలకి కలత చెందకు. సహనం కోల్పోకు. సమస్యలకు సమాధానం దొరికి జీవితం కుదుటపడే రోజు దగ్గరలోనే ఉంది. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండు మనిషిలో అహం. ఒకదాని వల్ల పంట నాశనమైతే రెండో దానివల్ల మనిషే నాశనం అవుతాడు. డబ్బు, పేరు, హోదా, ఖ్యాతి వీటన్నిటికంటే లైఫ్లో ఆనందంగా ఉండటానికి ముఖ్యంగా అవసరమైంది సంతృప్తి. ఇది లేకుంటే పైవి ఎందుకు పనికిరావు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దానిని గుర్తించగలగటమే విజయానికి మార్గం. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగానే ఉంటుంది, మునపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించుకోవాలి, అది దారమైన బంధమైన. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది. కష్టాలు వచ్చిన రోజు జీవితం విలువ తెలుస్తుంది. బంధాలు తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. ఏ కారణంగానైనా ఎదుటివారి మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించకు. వారిలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సింహం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది, ఎందుకంటే దానికి నక్కలా ఆలోచించటం రాదు కాబట్టి. కొన్నిసార్లు వాదించి బాధపడటం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండటమే చాలా మంచిది. డబ్బు, పరపతి అన్నీ కోల్పోయిన నాడు అసలు నీవారెవరో, నిన్ను వాడుకునేవారెవరో తెలుస్తుంది. అందుకే అప్పుడప్పుడు సంపాదించడమే కాదు, పోగొట్టుకోవటం కూడా తెలిసుండాలి. ధర్మం పాటించిన వారు దేవుడయ్యాడు, తప్పిన వారు రాక్షసుడయ్యాడు, తెలియని వారు మనిషిగా మిగిలాడు. చాలా మందికున్న పెద్ద జబ్బేమిటంటే నేను మాత్రమే కరెక్ట్గా ఆలోచిస్తున్నా అనే భ్రమలో బ్రతకటం. ఈ ప్రపంచంలో మీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. మీ నడవడిక, మీకున్న డబ్బే మీకు మిత్రులు కానీ శత్రువులు కానీ సంపాదించి పెడుతుంది. గడిచిన రోజు తిరిగి రాదు, రేపన్నది ఉందో లేదో తెలియదు. అందుకే ఉన్న నేటిని ఆస్వాదించు. ఎవరిని కానీ దేనిని కానీ వెటకారంగా చూడకండి, మాట్లాడకండి. నువ్వు వెటకారంగా పైకి వేసే ప్రతి రాయి తిరిగి మీ మీదనే పడుతుంది. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. జీవితం అంటే అందమైన తోడు దొరకటం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకటమే. మనిషి చుట్టూ మంచి చెడు, కష్టం నష్టం, ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తారు, దేన్ని తీసుకుంటారన్న దాన్ని బట్టి మీ సంతోషం ఆధారపడి ఉంటుంది. తొందరపాటుతో చేసిన పని మిమ్మల్ని చిక్కుల్లో పడదోసి ఫలితం దక్కకుండా చేస్తుంది, దుఃఖంలో ముంచేస్తుంది. అందుచేత ఒక కార్యాన్ని చేయాలని సంకల్పించుకున్నప్పుడు దాని పూర్వపరాలను బాగా పరిశీలించి ఆలోచించిన తర్వాతనే ఆ కార్యానికి శ్రీకారం చుట్టాలి. అప్పుడే కోరుకున్న ఫలం చేతికి చిక్కి మీకు ఆనందం దక్కుతుంది. ఆలోచనలలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటల్లో వివేకం, జీవితంలో సేవాభావం ఎప్పుడూ కలిగి ఉండాలి.
మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. ప్రతిభ గల వారు సమయాన్ని సద్వినియోగం కోసం ప్రయత్నిస్తారు. ప్రతి నిమిషం ఎందరో పుడుతున్నారు, మరెందరో మరణిస్తున్నారు. అందులో ఒకరిగా నువ్వు ఉండకూడదు. మీరు ఉన్నా లేకున్నా మీరు జనం గుండెల్లో సజీవంగా ఉండేలా ఏదైనా సాధించాలి. అప్పుడే మీ జన్మకు అర్థం ఉంటుంది. ఆలోచనలకు లోతు ఎక్కువ. ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ప్రశాంతత తక్కువ అవుతుంది. సమస్యల్ని చూసి జీవితాన్ని వదులుకోవద్దు. ఎవరికి తెలుసు, ఈ సమస్యలోనే మీ గొప్ప ప్రారంభం దాగి ఉండవచ్చు. తన మనసు మీద నిగ్రహాన్ని సాధించలేని వ్యక్తి తన జీవితంలో ఎన్ని ఘన విజయాలు సాధించినా వృధా. కష్టకాలంలోనే బలమైన ఎదురు దెబ్బలు వరుసపెట్టి తగులుతాయి. ఓర్చుకొని తేరుకున్న వారే ఒడ్డుకు చేరుతారు. గొప్ప ప్రతీకారం ఏమిటంటే సక్సెస్. ఇదే నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని దెబ్బ. చక్కటి ఆలోచన, సరైన ముందు చూపు లేని మనిషికి జీవితంలో అడుగడుగున ఆపదలు చుట్టుముడతాయి. మీరు గుర్తించటానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. పిరికివారు మరియు బలహీనులు మాత్రమే విషయాలను విధికి వదిలేస్తారు. కానీ బలవంతులు మరియు ఆత్మవిశ్వాసం ఉన్నవారు విధి లేదా అదృష్టాన్ని నమ్ముకోరు. కష్టపడే శక్తి ఉన్నప్పుడు నీకంటూ కొంచెం కూడబెట్టుకోలేకపోతే వయసు మళ్ళాక బ్రతకటానికి కష్టపడాల్సి వస్తుంది. మోసం తీయని మాటలతో చేరువవుతుంది. అది బయటపడేసరికి మీ సంతోషాన్ని మొత్తం తీసుకుపోతుంది. మీకు ఆనందం వస్తే పొంగిపోకూడదు, దుఃఖం వస్తే కుంగిపోకూడదు. పొగిడారని మీవారు అనుకోవద్దు, తిట్టారని పరాయివారు అనుకోవద్దు. ఏదైనా నవ్వుతూ సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు విజయం మీదే. అవకాశాలు తమంతట తాముగా మీ చెంత చేరవు. వాటి కోసం అన్వేషించాలి, తపించాలి, శ్రమించాలి. అందిన అవకాశాలను చేజిక్కించుకొని కార్యనిర్వహణలో విజయం సాధించాలి. మీరు గతాన్ని మార్చలేరు, కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మీ వర్తమానాన్ని పాడు చేస్తుంది. మీ ఆలోచనలే మీరేమిటి అనేది రూపొందిస్తాయి. అందువల్ల మొదట ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీలో నిజాయితీ ఉంది అని అనుకున్నప్పుడు ఎవరికీ భయపడవలసిన పని లేదు. మీకోసం కానీ సమాజం కోసం కానీ. జీవితం అంటే నిరంతర పోరాటమే. సముద్రంలో నీళ్ళెన్ని ఉన్నా లోనికి వస్తే తప్ప ఓడని ముంచలేవు. అన్ని రకాలైన ఒత్తిళ్ళు మిమ్మల్ని బాధించలేవు, వాటిని లోనికి రానిస్తే తప్ప. చప్పట్లు కొట్టి మిమ్మల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ మీకు చేయూతనిచ్చి మిమ్మల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని ఎప్పటికీ మరవకూడదు. మీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయరాదో తెలిపే పాఠాలు. అన్నీ ఎదుర్కొని దేవుని కొరకు నిలబడిన వారే దేవుని దృష్టిలో విలువైన పాత్రగా ఎంచబడతారు. నలగగొట్టబడి కాల్చబడిన బంగారానికే విలువ ఎక్కువ. దేవుని పనిలో ఓర్పు అనేది చాలా అవసరం. ఈ పనిలో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు ఇంకా ఎన్నో ఉంటాయి. మీరెప్పుడూ రేపు బాగుండాలని ఈరోజు కష్టపడతారు. తీరా రేపు వచ్చేసరికి ఆనందించటానికి బదులు రేపటి కోసం ఆలోచిస్తారు. కాబట్టి నేటి ఆనందాన్ని వాయిదా వేయకుండా ఈరోజే గడిపేయాలి. ఆకలి వేసినప్పుడు అన్నం విలువ, దాహం వేసినప్పుడు నీళ్ల విలువ తెలిసినట్లే మీకు అవసరమైనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టాలి. అడ్డుకట్టలతో ప్రవాహాన్ని ఆపొచ్చు, కానీ డబ్బు కట్టలతో ఊపిరిని ఆపలేము. ధనం ఇచ్చే ధైర్యం కంటే సమయంలో మీ అనుకున్న వాళ్ళు ఇచ్చే ధైర్యమే గొప్పది. ధనం ఉందని అయిన వాళ్ళని దూరం చేసుకోకండి. కష్టంలో ఉన్నప్పుడు విన్నంటి ఉండేది, భయంగా ఉన్నప్పుడు ధైర్యంగా నిలిచేది, బాధలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చేది, ఎప్పుడు నీకు నేనున్నానని భరోసాగా నిలిచేదే అమ్మ. సంతోషంలో ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు. కష్టాల్లో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకోవాలి.
చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకోవాలి. మొగాడి జీవితం సంపాదిస్తేనే ఇంట్లో విలువ, కోరిందిస్తేనే పిల్లల దగ్గర విలువ, బాగుంటేనే బంధువుల దగ్గర విలువ. మీకు స్వీకరించే ధైర్యం ఉన్నప్పుడు ప్రతి తిరస్కరణ నూతన మార్గాన్ని చూపెడుతుంది. ప్రతి విమర్శ మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి అవకాశం ఇస్తుంది. అవమానం గెలవటానికి ప్రోత్సాహం ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.